మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్స్ ఉన్న 1-2 బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు. మళ్ళీ పెట్రోల్ బంకుల వద్ద తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్నటిదాకా ఏపీలో ఇలాంటి పరిస్థితులు మనం చూసాం. అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నేరుగా సీఎం చంద్రబాబే అలర్ట్ అయ్యారు. సోమవారం నుంచి అసలు ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డ్స్ ఉండకూడదంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది ఇది. తెలంగాణలో అనేక ప్రాంతాలలో ఇప్పుడు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయానికి హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక పెట్రోల్ బంక్స్ కూడా మూతపడిపోయాయి. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. ఉన్న 1-2 అరకొర ఉన్న పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు సోమవారం ఉదయం నుంచే మొదలైపోయాయి. ఏపీలో పెట్రోల్ డీజిల్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం తీవ్ర ఇంధన సంక్షోభానికి దారితీస్తుందంటూ చర్చ కొనసాగుతుంది. ఈ కొరత రోజురోజుకి పెరిగిపోతుంది. మెజారిటీ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం వాహనదారులను ఆందోళనకు గురి చేసింది. దీంతో పనులన్నీ వదులుకొని పెట్రోల్ డీజిల్ కోసం క్యూ కట్టారు అక్కడ వాహనదారులు. నిన్న మొన్న పలు జిల్లాలలో చాలా చోట్ల పెట్రోల్ బంకులు బంద్ అయిపోయాయి ఏపీలో. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. అయితే మరొక వైపు ఏపీలో రాష్ట్రంలో ఇంధన కొరత లేదు, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి అంటుంది పౌర సరఫరాల శాఖ. పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల వాహనదారులు బారులు తీరుతున్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అయితే పోలీస్ భద్రత మధ్య విక్రయాలు చేపట్టవలసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూస్తే ఇంధన కొరత తీవ్రంగానే ఉంది. అందులోనూ డీజిల్ సమస్య అధికం. శుక్రవారం నుంచి ఈ సమస్య పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. మరోవైపు ఆయిల్ కంపెనీల నుంచి ఇంధనం సకాలంలో సరఫరా కావడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలలో ఓటింగ్ పూర్తయ్యాక పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఖాయమన్న భయం సమస్యను తీవ్రం చేస్తుంది. రాష్ట్రాలలో 4,000కు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ యొక్క అంశము తీవ్రంగా మారింది. ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఆదివారం నుంచి క్రమక్రమంగా మొదలైనటువంటి ఈ షార్టేజ్ అనేది సోమవారం నాటికి హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలలో ఇప్పుడు తీవ్రంగా మారినటువంటి పరిస్థితి. సూర్యాపేట జిల్లాలో 15కు పైగా పెట్రోల్ బంకులను తాత్కాలికంగా మూసివేసి నో స్టాక్ బోర్డ్స్ పెట్టారు. మిగతా వాటిలో ఎక్కువ బంకుల్లో పెట్రోల్ ఉంటే డీజిల్ లేదు, డీజిల్ ఉంటే పెట్రోల్ లేదు. మధ్యరాలలోని ఒక బంకులో కూడా 3 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ లేవు. కోదాడ పట్టణంలోని ఒక బంకు నిర్వాహకుడు 2 ట్యాంకర్ల కోసం ఆయిల్ సంస్థకు సుమారు 25 లక్షలు 3 రోజుల క్రితం చెల్లించాడంట. ఆదివారం నాటికి ఇంధనం రాకపోవడంతో బంకును మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. మేము ఆల్రెడీ అడ్వాన్స్ కూడా కడుతున్నాం, కానీ పెట్రోల్ సరఫరా జరగట్లేదంటూ బంక్ యజమానులు చెప్తున్నారు. అలాగే మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణంలో 4 బంకులు ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ కొరతతో 4 రోజులే తెరిచి ఉంటున్నాయి. ఇప్పుడు ప్రధాన బంకులు సహా 2 తాత్కాలికంగా మూసి ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో కూడా ఐఓసీ బంక్లో శుక్రవారం సాయంత్రానికి స్టాక్ అయిపోయింది. మళ్ళీ సోమవారం స్టాక్ వస్తుందని సిబ్బంది తెలిపారు. అండ్ ఉదయానికి కూడా ఇంకా ఓపెన్ కాలేదు. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరతతో పలు బంకులను తాత్కాలికంగా మూసివేశారు. ఖమ్మం నగరంతో పాటు అశ్వరావుపేట మండలం వినాయకపురం బంక్ వద్ద కల్లూరు, మనుగూరు, సత్తుపల్లిలో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. వేమ్స్ ఐఓసీ బంక్ వద్ద పెద్ద పెద్ద డబ్బాల్ని వరుసలో పెట్టేశారు. అక్కడ క్యూ లైన్లో నిలబడలేక. హైదరాబాద్లో హిమాయత్ నగర్ నిన్న ఆదివారం వరకు హిమాయత్ నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల బంకులో నో స్టాక్ బోర్డు పెట్టారు. మిగతా చోట్ల పరిస్థితి నిన్న ఆదివారం వరకు సాధారణంగా ఉన్నప్పటికీ సోమవారం ఉదయానికి హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను టోలీ చౌకీ కానీ, లంగర్ హౌస్ కానీ, బాపుఘట్ కానీ, సన్ సిటీ కానీ, ఇటు గచ్చిబౌలి వరకు, జూబ్లీ హిల్స్ వరకు అన్ని ప్రాంతాలలో కూడా ఇప్పుడు షేక్పేట వరకు అన్ని బంకులలో కూడా నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న వాహనదారులు సడన్గా హైదరాబాద్లో కూడా ఈ పరిస్థితి రావడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. గతంలో చూసాం, కొద్ది రోజుల క్రితమే ఈ పరిస్థితి వస్తే కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లో నిలిచొని గంటల కొద్ది పెట్రోల్ కొట్టించుకున్నటువంటి పరిస్థితి 1-2 బంకులు ఓపెన్ అన్న దగ్గర. ఇప్పుడు మరలా అలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి సోమవారం ఉదయమే ఎక్కడైతే తెరిచి ఉన్న కొన్ని బంకులు ఉన్నాయో హైదరాబాద్ సిటీలో ఆ బంకుల వద్ద క్యూ కడుతున్నారు ప్రజలందరూ కూడా. భారీగా లైన్లు కట్టి ఆ వాహనాలలో బంకుల్లో నింపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పెట్రోల్. ఎందుకంటే సోమవారం, నిన్న ఆదివారం కాబట్టి ఆఫీసులు లేవు. ఈరోజు సోమవారం ఉదయం నుంచి అందరూ ఆఫీసులలోకి వెళ్తారు. ఖచ్చితంగా ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్ వారి యొక్క వాహనాలలో. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా అక్కడ బంక్ యజమానులు మాత్రం మేము అడ్వాన్స్ కట్టి అంత సిద్ధంగా ఉన్నా కూడా పైనుంచే స్టాక్ రావట్లేదు, మేమేం చేస్తామంటూ వారు చెప్తున్నారు. పౌర సరఫరాల శాఖ మాత్రం ఇలాంటి సరఫరాకి ఆటంకం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, లేకుంటే ఈ కొరత అనేది కూడా లేదు, టెన్షన్ పడద్దు అనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. బట్ గ్రౌండ్లోకి వచ్చేసరికి మాత్రం సినిమా రివర్స్లో కనిపిస్తుంది. అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, లైన్లు కడుతున్నారు, క్యూ లైన్లు అయితే కనపడుతున్నాయి. మరి ఎక్కడ ఈ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో
ఆ టెక్నికల్ ప్రాబ్ని సాల్వ్ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎక్కడ ఈ సరఫరా ఆగింది, ఆ చైన్ ఎక్కడ ఆగింది, దానికి గల కారణాలు ఏంటి, వాటిని రెక్టిఫై చేసుకొని ఆ సరఫరా అనేది కొనసాగితే 1-2 రోజుల్లో మరలా సాధారణ పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. లేదు ఇంకా అలానే కొనసాగితే వీళ్ళు పెట్రోల్ డీలర్స్ డబ్బులు చెల్లించినా కూడా పైనుంచి వచ్చేటువంటి ఆ ట్యాంకర్స్ రాకపోతే ఈ పరిస్థితి ఇంకా దారుణమైనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది.